పెట్టాడు. ఎవరైతే అవినీతితో అంటగాగుతారో వాళ్ళందరినీ కీలక శాఖలు అప్పగించి ఏ తప్పు చేయాలో ఆ తప్పు చేయించాడు. మనం సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారిని చూసాము. మరి వాళ్ళ నాన్న టైం దగ్గర నుంచి కూడా ఐఏఎస్లు జైలుకి వెళ్ళటం ప్రారంభమైంది. మరి ఆమె ఎంతో చాలా నాకు తెలిసినంత వరకు క్యాబినెట్ కేంద్రంలో క్యాబినెట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అవ్వాల్సిన ఆమె మరి ఏమి కూడా మళ్ళీ వెనక్కి వచ్చి కూడా ఆమెలో ఏం మార్పు రాలేదు. జైలుకు పోయి వచ్చిన తర్వాత కూడా అమరావతికి సంబంధించి అనేక రకమైనటువంటి తప్పుడు జీవోలు ఇచ్చేసింది. కోర్టు కూడా ఆమెను పిలిచి మందలించింది. అంటే వీళ్ళలో మార్పు రాలే. మరి వీళ్ళు మనం ఐఏఎస్లు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఐపీఎస్లు అంతే అంటకాగారు. వాళ్ళు పూర్తిగా ఐపీసీని మర్చిపోయి వైసీపీ వీళ్ళందరినీ జీఐడీకి రిపోర్ట్ చేయించారు కదా, లేరు కదా ఇప్పుడు. అసలు సిఐడి వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది కదా సార్. సిఐడిలో పెట్టి ఆ సిఐడిని ఒకప్పుడు ఫలానా కేసు సంచలనాత్మకమైన కేసు సిఐడికి ఇచ్చారంటే ప్రజలు కానీ ఆ తప్పు చేసిన వాళ్ళు భయపడేవాళ్ళు. ఇవాళ సిఐడి అనేది తన జేబు సంస్థగా మార్చుకొని ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద ఎవరైతే విమర్శలు చేస్తారో వాళ్ళు విలేకరులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, ఎనలిస్టులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించాడు. అట్లానే సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారు ఉన్నారు. ఆయన అర్ధరాత్రి ఆ వయసులో సంబంధం లేకుండా తీసుకొచ్చారు. ఈ విధంగా చేశారు వీళ్ళు. పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ఆ పెద్ద ఆవిడని రంగనాయకమ్మ గారు, గుంటూరు రంగనాయకమ్మ గారిని తీసుకొచ్చారు. అసలు వాళ్ళు వీళ్ళు తరతమ్య భేదం లేదండి. ఒక ఎంపీని, సొంత పార్టీ ఎంపీని తీసుకొచ్చి ఎముకలు ఇరిగేటట్టు గుంటూరు సిఐడి ఆఫీసులో కొట్టారు. మళ్ళీ అదే సాక్ష్యం మళ్ళా వాళ్ళ హెల్త్కి సంబంధించి తీసుకెళ్తే వీళ్ళ దెబ్బలు తగిలినాయా, పోలీసు థర్డ్ డిగ్రీ చేశారా లేదా అని చెప్పేసి పంపిస్తే ఆ డాక్టర్లు వైద్యో నారాయణ హరి అంటారు. వాళ్ళు ఏమన్నారు, ఏమీ దెబ్బలు తగలలేదు, ఏదో ఎడిమా అని రాసి పంపించారు. అదే మిలిటరీ హాస్పిటల్కి వెళ్తే ఎముకల చిట్లు అని రాశారు. అవును. అసలు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్ భ్రష్టు పట్టని వ్యవస్థ లేదు సార్. జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించని వ్యవస్థ లేదు. గతంలో అంత పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో ఫైల్స్ వెళ్ళినప్పుడు ఇది మేము చేయలేము, మీ నిర్ణయం కరెక్ట్ కాదని చెప్పేసి ముందు చెప్పేవాళ్ళు. కాదు చేయాల్సిందే అంటే దాంట్లో డీసెంట్ రాసేవాళ్ళు, చేయటానికి వీల్లేదు, మేమైతే దీనికి ఒప్పుకోవటం లేదంటే ముఖ్యమంత్రులు కూడా మరి దాని పద్ధతి మార్చుకొని ఇట్లా కాదని చెప్పి సరిదిద్దుకునేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పరిస్థితే కనుక వాళ్ళ చేతే తప్పులు చేయించాడు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా బ్యూరోక్రాట్లను మంచి గౌరవం ఇచ్చేవారు. ఆయన బ్యూరోక్రాట్లు అంటే చాలా రెస్పెక్ట్ తో ఆ విధంగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అట్లా కనిపించలేదు కదా. ఇప్పుడు ఈ కీలకమైనటువంటి ఐఏఎస్లు వీళ్ళంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు సరిదిద్దుకోవాలి. అవి బయట పెడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు. గతంలో జరిగింది కదా, ఈ విధంగా అన్నాం అనుకోండి, వాళ్లే కదా కలెక్టర్లు, మరి ఆ సమావేశంలో వాళ్లే సమాధానం చెప్పాలి. ఇసుక పాలసీ పూర్తిగా నాశనం అయిపోవటానికి ఇసుక నూతన పాలసీలు అనేక మంది మరణాల కారకులు వీళ్ళు కూడా అంతే కదా. జిరాక్స్ పేపర్లు ఇచ్చారు కదా కంప్లైంట్. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు దహనం, అవును, వీళ్ళ పాత్ర ఉంది దాంట్లో. ఇక మనం ఏం మాట్లాడతాం ఐఏఎస్ల గురించి? చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి పాలనా రంగాన్ని అనుభవించి ఇక అది చేయమాకండి, ఇప్పటికైనా చక్కగా చేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, గత ప్రభుత్వ పోకడలు గత నాయకుల ఈ తప్పులు చేయొద్దని చెప్పటం తప్ప వాళ్ళ బుద్ధిలో మార్పు రావాలి. ఇప్పుడు వాళ్ళని అనే స్థాయి కూడా వాస్తవంగా చెప్పాలంటే మాకు లేదు. వాడు చాలా సీనియర్ ఐఏఎస్ అనేది చాలా గొప్ప పదవి, గొప్ప పేరున్నట్టు ఐఏఎస్ ఐపీఎస్లు అంటే వాళ్ళు ఎంతో మరి పెద్ద గొప్ప చదువులు చదివి ఈ ప్రజల్ని సంక్షేమాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళని ప్రజలు భావిస్తారు. వాళ్ళ తగ్గట్టే కూడా ఆ బ్రిటిషు చట్టంలో కానీ వాళ్ళకు ఉన్నటువంటి హోదా అట్లా ఉంది. ఇవాళ చూస్తే ఏముందండి, ఐపీఎస్లు ఏఎస్ఏలు స్థాయికి దిగజారిపోయారు. ఐఏఎస్లు చూస్తుంటే వాళ్ళకంటే ఒక ఎంఆర్ఓలు ఏమనిపిస్తున్నారు. వాళ్ళలో నీతి నిజాయితీ ఏ కోశానా కనపట్టల్లా. గతంలో మామిడిపూడి నాగార్జున గారని ఒక